నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిష్కి దగ్గరై ప్రెగ్నెంట్ అయిన సత్య. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక క్రిష్ సత్యల మధ్య ఏదో బంధం ఉందని చెప్పేసి ఇక అనుకోకుండా రాత్ర మనిద్దరం ఒకటయ్యామని చెప్పేసి ఇక క్రిష్ అయితే చెప్తాడు. అలా చెప్పేసరికి సత్య క్రిష్ని అసహించుకుంటుంది. అంటే అవకాశం దొరికింది కదా అని చెప్పేసి నా జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పేసి క్రిష్ని సత్య నిలదీస్తుంది. నాకు తెలుసు ఏదో ఒక రోజున నా జీవితాన్ని ఎలా చేస్తావని, నువ్వే కావాలని ఆ జ్యూస్లో ఏదో కలిపుంటావు. అలా కలిపి నా జీవితాన్ని ఈ రిసార్ట్లో నాశనం చేయాలని నిర్ణయించుకుని ఉంటావు. అందుకే ఇదంతా ప్లాన్ చేసావు, చాలా తెలివిగా గేమ్ ఆడావు అని చెప్పేసి అంటూ క్రిష్ని రకరకాలుగా మాటలని అవమానపరుస్తూ ఉంటుంది. క్రిష్ మౌనంగా నిలబడతాడు తప్ప ఇక తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో క్రిష్ అయితే చెప్పడు. నేనేం చేశాను, తొందరపడింది నువ్వు, తప్పు చేసింది నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. తప్పు నేను చేశానా? నేను ఏదో తెలియని మత్తులో ఉంటే నా జీవితాన్ని నాశనం చేశావు. నీతో విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ విడాకులకి కూడా ప్లే చేశాం. 6 నెలల తర్వాత విడాకులు రాబోతున్నాయి. కానీ ఇప్పుడు నా జీవితాన్ని సర్వనాశనం చేసి నన్ను నీదాన్ని చేసుకుని నీ కాళ్ళ దగ్గర కట్టి పడేయాలని చెప్పేసి చాలా పెద్ద ప్లాన్ అయితే వేశావు. నిజంగా నువ్వు మనిషివి కాదు, మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు అని ఇంకొకసారి బాగా ప్రూవ్ చేసుకున్నావు. ఇష్టం లేకుండానే నా జీవితంలోకి వచ్చావు. నాకు నువ్వంటే ఇష్టం లేకుండానే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేకుండానే నాకు దగ్గరయ్యి మరి కాస్త నా మనసుని విరిచేసావని చెప్పేసి సత్య చాలా చాలా కోపంగా అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇక క్లాప్స్ కొట్టుకుంటూ, శబాస్ సత్య, నువ్వు నన్ను ఎంతవరకు అర్థం చేసుకుంటావో అనుకున్నాను. నిజమే, అర్థం చేసుకుంటావేమో అని అనుకోవడం నిజంగా నా బుద్ధి పొరపాటే. తప్పు నువ్వు చేసిన నేరస్తుడిని నన్నే చేశావంటే నిజంగా చాలా గ్రేట్. నిజంగా తప్పు జరిగి ఉంటే ఏం చేసేదానివి సత్య? నోరు మూసుకుని పడి ఉండేదానివి. కానీ తప్పు జరగలేదు. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నిన్ను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాను. నీతో జీవితమంతా కలిసి ఉండాలని 7 అడుగులు వేశాను. నీ మనసులో ఇష్టం ఉంది అనుకుని నేను నీ మీద మరింత ఇష్టాన్ని పెంచుకుని నీకు దగ్గరయ్యాను. అలాంటప్పుడు నువ్వు ఇక ఎలా నన్ను అంత రాక్షసుడిలా అంచనా వేస్తావు? నీతో ఇన్ని రోజులుగా కలిసి ఉంటున్నాను. నీ మీద ఏ రోజన్నా చేయి వేశానా? అసలు నీ విషయంలో అలా ఏ రోజైనా ప్రవర్తించానా? నువ్వు మొదటి రాత్రి రోజే నా గురించి చెప్పావు. నా మీద ఇష్టం లేదని చెప్పావు. నీ మనసులో అభిప్రాయం చెప్పావు. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నీకిష్టమైన రోజే నీకు దగ్గరికి రావాలని. అంతేకాని మూర్ఖత్వంగా నీకు దగ్గర కావాలని, నిన్ను లొంగ తీసుకోవాలని ఏ రోజు అనుకోలేదు. అలా అనుకుంటే నాకు ఒక్క క్షణం చాలు. అది ఇక్కడ, లేకపోతే ఇల్లా, లేకపోతే ఇంకొకటని నేను ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీ మీద నాకు ఆ హక్కు ఉంది. 3 ముళ్ళు వేస్తాను కాబట్టి నువ్వు నాకు చచ్చినట్టు దగ్గర అవ్వాల్సిందే. కానీ నేను ఈ రోజు కూడా అలా చొరవ తీసుకోలేదు. ఆ రకంగా నీ మనసుని గాయపెట్టాలి అనుకోలేదు. విడాకులు కావాలి అన్నావు, నేనంటే ఇష్టం లేదు అన్నావు. ఇక మీ అమ్మా నాన్నల ముందు నటించమన్నావు. అంటే నీకు నచ్చినట్టే చేస్తున్నాను. హనీమూన్కి రావడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే త్వరలో విడాకులు తీసుకుని విడిపోయే మనకి హనీమూన్ ఎందుకు అని చెప్పి హనీమూన్ కూడా క్యాన్సిల్ చేయించాలని నేను చూశాను. కానీ నువ్వు నీ అన్నయ్య కోసం, నా చెల్లెల కోసం హనీమూన్కి వెళ్ళాలి అన్నావు. నీ వెనుక వచ్చానే తప్ప మరో మాట కూడా మాట్లాడలేదు. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నిజంగా నువ్వు రాత్రి చేసిన బిహేవియర్ నేను చెప్పినట్టే ఉంది. కానీ నేను అయితే నీ విషయంలో అడ్వాంటేజ్ తీసుకోలేదు. నిన్ను కేవలం ఇక ఒక చిన్నపిల్లలా చూసుకున్నాను. నీ డ్రెస్ చేంజ్ చేసింది నందిని, నేను ఏమీ చేయలేదు. నీ విషయంలో ఎలాంటి చొరవ తీసుకుని నీ జీవితంతో ఆడుకోలేదు. అది ఎప్పటికీ జరగదు. ఇష్టంగా, ప్రేమపూర్వకంగా నా దగ్గరికి నువ్వు వచ్చిన రోజే నిన్ను భార్యగా అంగీకరిస్తాను. నిజమే, నువ్వు నా దగ్గరికి రావు. ఎందుకంటే విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు కదా. ఇక నాకన్నా గొప్పవాడు, మంచివాడు, చదువుకున్నవాడు,
మళ్ళీ నీకు భర్తగా లభిస్తాడు. నీ జీవితానికి ఏ రకంగానూ నేను అడ్డు రావాలి అనుకోవడం లేదని చెప్పేసి క్రిష్ చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది క్రిష్ మాటలకి. దెబ్బకి బాధపడుతూ ఇక క్రిష్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. కుప్పకూలుపై కూర్చొని ఉండిపోతుంది. ఈలోగా తన అన్నయ్య హర్ష అక్కడికి వస్తాడు. ఏమైంది, ఎందుకలా ఉన్నావు, బావగారు ఎందుకలా వెళ్ళిపోయారు, మళ్ళీ ఏదైనా గొడవైందా సత్య, రాత్రి ఏంటి అలా బిహేవ్ చేసావు అని చెప్పి అనేసరికి ఏమో నాకు ఏం తెలియలేదు, రాత్రి ఆ కూల్ డ్రింక్లో ఏదో కలిసింది, అందుకే అనుకోకుండా ఇక అలా జరిగిపోయింది. నువ్వు బావగారి మీద ఎలాంటి అభిప్రాయం పెట్టుకున్నావో బావగారికి నువ్వు వివరించి చెప్పేసరికి ఆయన నిజంగా చాలా చాలా ఫీల్ అయ్యారు. ఆయన అన్ని తప్పులు చేస్తున్నారా అన్న ఫీలింగ్ ఆయన మొహంలో కనిపించింది. నిన్ను ఒక చంటి పాపలా చూసుకున్నారు. అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. మొదట్లో ఏదో అలా ప్రవర్తించి ఉండొచ్చు. ఆయన కుటుంబం, ఆయన పెరిగిన వాతావరణాన్ని బట్టి ఆయనలో ఇక ఆ పట్టుదల, ఆ రౌడీయిజం ఉండి ఉండొచ్చు. కానీ నీ దాకా వచ్చేసరికి ఆయనలో ఉన్నది ప్రేమే తప్ప ఎలాంటి ఇక పగ, ద్వేషం, అలాగే ఇక మూర్ఖత్వం లేదు. అలాంటి భర్తని నువ్వు మార్చుకుని నీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నీకు నచ్చినట్టుగానే ఆయన ఉంటున్నారు, నువ్వు ఏదంటే అదే చేస్తున్నారు. అలాంటి భర్తని వదులుకోకు సత్య అని చెప్పేసి హర్ష కూడా చెప్తాడు. అలా చెప్పడంతో హర్ష మాటలు, క్రిష్ మాటలు, పైగా ఇక క్రిష్ బాబాయ్ కూడా ఆల్రెడీ క్రిష్ గురించి ఎంతో గొప్పగా చెప్తాడు. క్రిష్ మంచితనం గురించి వివరిస్తాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి క్రిష్ మంచితనాన్ని కళ్ళారా చూస్తూనే ఉంది. తన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు, తన మీద ఎవరైనా చెయ్యి వేస్తే సహించలేడు. ఇక తనకి ఏదైనా జరిగిందని తెలిస్తే ఇక తను బ్రతుకుతాడో లేదో కూడా తెలియదు. ఇవన్నీ కూడా కళ్ళారా చూస్తుంది. ఇంతకన్నా గొప్పవాడు, మంచివాడు నా జీవితంలోకి ఎవరొస్తారు? నా జీవితంలోకి వచ్చిన అవకాశాన్ని ఎందుకు కాళ్ళతన్నుకోవాలి? ఎందుకు నా భర్తని బాధపెట్టి నా కుటుంబానికి అవమానం చేసి ఇక నా అత్తింటిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నా భర్తను సరిచేసుకుంటాను, నా భర్తలో పూర్తి మార్పు తెచ్చుకుంటాను, నా భర్తకి నేను భార్యగా దగ్గరయ్యి మా మావయ్య కోరికని కూడా తీరుస్తాను అని చెప్పి నిర్ణయించుకుంటుంది. అలా నిర్ణయించుకున్న సత్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక కొద్ది రోజులకే క్రిష్కి దగ్గరవుతుంది. మంచితనంతో క్రిష్ని పూర్తిగా మార్చుకుంటుంది. అలాగే కాకుండా క్రిష్కి ప్రేమగా ప్రతిరోజు తనే దగ్గరుండి అన్ని సేవలు చేస్తూ ఉంటుంది. ఇక సత్య అలా ప్రేమగా చూస్తుంటే క్రిష్ మనసు మరింతగా కరుగుతూ ఉంటుంది. అలా క్రిష్ చాలా సంతోషంగా ఉంటాడు సత్యలో వచ్చిన మార్పు చూసి. అలా ఇక సత్య క్రిష్కి భార్యగా దగ్గరవ్వాలని నిర్ణయించుకుంటుంది. వాళ్ళ బంధాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుని క్రిష్కి భార్యగా దగ్గరవుతుంది. అలా దగ్గరైన సత్య విడాకులను రద్దు చేయించుకుంటుంది. తన మావయ్య కోరికను తీర్చడానికి సిద్ధపడుతుంది. 3 నెలలు తిరగకుండానే సత్య ప్రెగ్నెంట్ అవడంతో శబాస్రా, నువ్వు మగోనివని నిరూపించుకున్నావు. నేను ఏ పని మీదైతే నిన్ను హనీమూన్కి పంపించానో, ఎలా మీరు ఉండాలని కోరుకున్నాను, అలా ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. ఇక సత్య నాకు వారసుడిని ఇవ్వబోతుంది. సత్యను ప్రాణం లెక్క చూసుకోవాలి. సత్యకు ఇంత హాని కలగడానికి లేదు అని చెప్పేసి మహాదేవయ్య ఇక అందరికీ ఆర్డర్ వేస్తాడు. అలా సత్యను ఇక కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం మొదలు పెడతారు. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.